అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో 11వ డివిజను కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ మరణానంతరం ఆ డివిజన్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈరోజు నామినేషన్కి ఆఖరి తేదీ. ఏదైతే డాంగే కుమార్ మరణానంతరం మా అధ్యక్షులు రాధాకృష్ణ గారు, బొప్పన బాబుకుమార్ గారు, జోగి రమేష్ గారు అందరూ కూడా వీరంకి డాంగే కుమార్ గారు మరణానంతరం కూడా ఆ సీటుని వారి కుటుంబ సభ్యులు ఎవరికిచ్చినా కూడా మేము ఏకాగ్రయంగా చేస్తామని చెప్పని ఆ రోజు మానవతా దృష్టితో చెప్పడం జరిగింది. దాని దరిమిలా జరిగే ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి కూడా స్థానికులు కానీ మా యొక్క నాయకులు అందరూ కూడా పోటీ పెట్టాలా, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్లు చనిపోయినా వారు పెడుతున్నప్పుడు మనం కూడా పెట్టాలని స్థానికంగా బాబుకుమార్ గారి మీద బాగా ఒత్తిడి రావడం కూడా జరిగింది. ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీరైతే కనుక చూస్తే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో కానీ ఉపాధ్యాయుల ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఎదురుదెబ్బ జరిగిందో కూడా మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వ్యతిరేకత ఉందో కూడా తెలుస్తుంది. ఆ వ్యతిరేకత దరిమిలా విజయవాడ నగరంలో కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ పెట్టాలని చెప్పని భావించినా గాని మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఒకటే పిలిపించారు. ఎక్కడైతే చనిపోయారో ఆ ప్రదేశాల్లో వారి కుటుంబ సభ్యులు కనుక నుంచుంటే మానవత దృష్టితో మనం అక్కడ పోటీ చేయకూడదని చెప్పని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి అప్పుడు ఇలా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా కృష్ణా జిల్లాలో గుడివాడ, పెడన, విజయవాడ 3 చోట్లుంటే 2 చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోతే 2 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ నుంచో పెట్టకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ గుడివాడలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చనిపోయారో అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని చెప్పి మేము మా నాయకుడిగా తెలియపరిస్తే మనకైతే మా విలువలు ఉన్నాయి, మానవత దృష్టితో మనం వాటిని పాటిస్తున్నామని చెప్పని ఒక మంచి వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు లోకల్ నుంచి, కార్యకర్తల నుంచి కూడా, నాయకుల నుంచి విపరీతమైన ప్రజలున్నా కూడా బాబుకుమార్ గారు మనకి అక్కడ డాంగే కుమార్ గాని వారి కుటుంబ సభ్యులు నుంచో పెడుతున్నారు కాబట్టి ఆయన వద్దని చెప్పడంతో మేము 11వ డివిజన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అక్కడ క్యాండిడేట్ని నుంచో పెట్టట్లేదు. ఎందుకంటే మాకు ఇంతకుముందు కార్పొరేటర్గా పోటీ చేసిన వ్యక్తి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఉండడానికి. కానీ ఈ యొక్క పోటీలు పెట్టి వారిని అవమానించకూడదన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బొద్దాంకర్ గారు మాకు లెటర్ కూడా పంపించున్నారు. మీరు పోటీకి నిలబడతారంటే కనీసం వాళ్ళు అడిగిన మాటకి మా నాయకుడు విలువిచ్చారు. అదేవిధంగా జోగి రమేష్ గారు, పార్థసారథి గారు కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. మేము విజయవాడలో మేము పోటీకి పెట్టట్లేదు కాబట్టి మీరు గుడివాడలో విత్డ్రా చేసుకోండి అని చెప్పని చెప్పారు. మరి దానికి టీడీపీ పార్టీ కూడా స్పందించి మానవతా దృష్టితో గుడివాడలో కూడా వాళ్ళు విత్డ్రా చేయాలి. ఎందుకంటే ఎన్నికల వల్ల ఎన్నో ఖర్చులు పెరుగుతాయి, అదేవిధంగా మన ఎన్నో ఇబ్బందులు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి వారు కూడా మానవతా దృష్టితో గుడివాడలో కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ మా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తామని ధీమా ఉన్నా కూడా వారు పెద్ద మనసుతో వారికి సహకరించినందుకు మేము విజయవాడ నగరం తరపున అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ 11వ డివిజన్లో మాత్రం పోటీ చేయకూడదనేది మా పార్టీ నిర్ణయం అని చెప్పని మీ ద్వారా ప్రజలకి అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లాలో
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ అకాలంగా మరణం చెందారు. అట్లాగే పెడన మున్సిపల్ చైర్మన్ శేషం గారు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే. ఆయన కూడా అకాల మరణం చెందారు. మాకు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన గుడివాడకు సంబంధించిన ఒక కౌన్సిలర్ కూడా అకాల మరణం చెందడం జరిగింది. వీరంకి డాంగే కుమార్ గారి మరణం తర్వాత ఆ రోజు నేను బావకుమార్ గారు, వంగవీటి రాధాకృష్ణ గారు ఆ అంతిమయాత్రలో పాల్గొన్నాం. ఆ అంతిమయాత్రలో పాల్గొన్న తర్వాత అక్కడ జరిగిన సంతాప సభలో డాంగే కుమార్ గారి కుటుంబ సభ్యులకి ఏకగ్రీవంగా ఎన్నిక లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సపోర్ట్ చేస్తాం. ఆ రోజున మేము మా నాయకుడి మాట కూడా తీసుకోలే. నేను కానీ బావకుమార్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇస్తా ఉన్నాం, మా నాయకుడిని ఒప్పిస్తాం, వీరంకి డాంగే కుమార్ గారి కుటుంబ సభ్యులకి కార్పొరేటర్ సీటుని ఏకగ్రీవంగా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. ఆ మాటని ఈ రోజున నిలబెట్టుకుంటున్నాం. బావకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న నిన్న పలు దఫాలుగా ఆ రోజు జరిగిన సంఘటనల మీద వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నగరాధ్యక్షులు అందరం కూడా చర్చించాం. ఒకటే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకే మాట చెప్పారు, చనిపోయిన కుటుంబాలకు ఇవ్వటం అనేది సాంప్రదాయం, మనం ఆ సాంప్రదాయాన్ని ఆ విలువల్ని కాపాడదాం, మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట తప్పొద్దు. వీరంకి డాంగే కుమార్ గారి సతీమణి కృష్ణకుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఆమెకు మద్దతు ఇవ్వండి, ఏకగ్రీవం చేయమని చెప్పారు. ఆ మాట ప్రకారం ఈ రోజున మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, గత 2-3 రోజులుగా మీ 2 సీట్లున్నాయి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 వ్యక్తులు అకాల మరణం చెందారు, మా వాళ్ళు ఒకళ్ళు చెందారు. బుద్ధా వెంకన్న గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడారు, నేను బొత్సుల అర్జున్ గారితో మాట్లాడాను, బందరు పార్లమెంట్ సభ్యులు నారాయణ గారితో మాట్లాడాను. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొద్దాం కృష్ణా జిల్లాలో, మీరు మేము కలిసి ఏకగ్రీవంగా ఆ కుటుంబ సభ్యులకి ఇద్దామని చెప్పేసి ప్రతిపాదన చేశాం. ఆ ప్రతిపాదనకి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ మేమైతే ఆ ప్రతిపాదనని గౌరవించి విజయవాడ నగరంలో కానీ పెడనలో కానీ వారి కుటుంబ సభ్యులకి ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సమ్మతించారు. అట్లాగే గుడివాడలో కూడా మా విజ్ఞప్తిని మా వినతిని మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాలని చెప్పేసి జిల్లా పార్టీ అధ్యక్షులు బొత్స అర్జున్ గారికి, అట్లాగే ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం, విలువలు కాపాడండి. అంతేగాని ఇవాళేదో ఇంకా సంవత్సరన్నర కాలంలో ఉన్న కార్పొరేటర్ ఎన్నికల కోసమో కౌన్సిలర్ ఎన్నికల కోసమో మనం సాంప్రదాయాన్ని కాలనకూడదు, మంచి సాంప్రదాయం తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మీరు తీసుకురండి, మంచి సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పేసి మీరు మిమ్మల్ని కోరుకుంటూ, మా పార్టీ వీరంకి డాంగే మీద పోటీ చేసిన వీరంకి మాధు వీర వెంకటేశ్వరరావు వీర వెంకటేశ్వరరావు కూడా ఇక్కడే ఉన్నాడు. అతన్ని పోటీ నుంచి మేము విరమించాం. కృష్ణకుమార్ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవం చేయమన్నారు. ఆమె కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, వీరంకి డాంగే కుమార్ పార్టీ పరంగా చూడలేం, మేము వ్యక్తిగతంగా ఒక మంచి వాడు, అంటే వెనుకబడిన తరగతుల వాడు కాబట్టి తప్పనిసరిగా బీసీలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అట్లాగే బావకుమార్ గారు కూడా పడమట ఏరియాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు,
బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీని వీడి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు. తప్పనిసరిగా డాంగే కుమార్ మీద ఉన్న అభిమానంతో బీసీలందరూ కూడా బొప్పన భవకుమార్ గారికి మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా బీసీలను గౌరవించి బీసీ నాయకుడిగా డాంగే కుమార్ గారి సతీమణి కృష్ణకుమార్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పూర్తి మద్దతు ఇస్తూ ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మేము సహకరిస్తున్నామని చెప్పేసి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే మా ప్రెసిడెంట్ వెల్లంపల్లి శ్రీను గారు, మా నాయకుడు జోగి రమేష్ గారు, ఇంకున్న మిగతా పెద్దలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన సలహా ప్రకారం ఆయన ఇచ్చిన దీనికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రాంతంలో విభేదాలు ఇటువంటి ఏమీ రాకుండా నీకు ఎలా కావాలంటే అలా చేసుకోమని చెప్పి నాకు హామీ ఇచ్చి నన్ను ప్రెసిడెంట్ గారిని రేపు మీరు అనౌన్స్ చేసుకోండి అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ చెబుతున్నా. అట్లాగే వీరంగి డాంగే కుమారి ఆమె కూడా అన్నయ్య అంట మమ్మల్ని అందరినీ సంబోధిస్తా అందరితో కలిసి ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేశాం. అట్లాగే మా కార్యకర్తలు, నాకు సహకరించిన ఈ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నిన్న గద్దె రామ్మోహన్ గారు కృష్ణలంక వాసులను తిడతా ఒక మీడియా వచ్చింది. కృష్ణలంక నుంచి మన కొల్లకొండ శివాజీ గారు ఫోన్ చేశారు సాక్షి మీడియా నుంచి. ఫోన్ చేస్తే అక్కడ కృష్ణలంక వాళ్ళు పిచ్చినా కొడుకులు ఉన్నారు, ఈ టైపులో మీడియాలోనే ఆయన సంబోధనలు వచ్చాయి. కృష్ణలంక వాసులు కావాల్సినవి చేసి అంత నోరు పారేసుకోవాల్సినంత అవసరం లేకుండా ప్రజల్ని కాస్త గౌరవించడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని, అదేమంటే మేమేదో గౌరవంగా అగౌరవంగా ప్రవర్తించాము ప్రతి విషయానికి ముందుకు వస్తారు. ఒక్కసారి ఆ గద్దె రామ్మోహన్ గారు కూడా ఇట్లా మీడియాలో నోరు పారేసుకోవటం అనేది చాలా తప్పుగా భావిస్తూ అక్కడ 108 వెళ్ళడానికి కానీ లేకపోతే ప్రజలు బస్టాండ్లో దిగి ఎదురుగా ఉన్న దాంట్లోకి వెళ్ళడానికి దోవలు లేవు. దాని గురించి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల తరఫున ఒక పార్టీ తరఫున మామూలుగా ఫోన్ చేస్తే బండబూతులు తిడతా చేసిన గద్దె రామ్మోహన్ వ్యాఖ్యల్ని మేమంతా ఖండిస్తూ కృష్ణలంక వాసులకి ముందు ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో రైతులని కించపరిచే విధంగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, గిట్టుబాటు ధర లేదు, కొన్ని చోట్ల నీటి వసతి లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్న క్రమంలో రైతులు ఆత్మహత్యలు అంటే తాగి చేసుకుంటున్నారని, లేకపోతే గుట్కా ప్యాకెట్లు వేసుకొని అంటే ఇంత డ్రగ్స్ వల్ల రైతులు చనిపోతున్నారనే మాట చెప్పారంటే, రైతులు వ్యవసాయం చేసుకునే రైతు చెమటోడ్చి మనకి ఈ రోజున అన్నం పెడతా ఉంటే ఆ రైతుని పట్టుకొని తాగి చనిపోయారు, డ్రగ్స్ వల్ల చనిపోయారు, మత్తు పదార్థాల వల్ల. అసలు అన్నం తినే మనం నోటితో అన్నం తింటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నోటితో అన్నం తింటా ఉన్నాడు, పత్తిపాటి పుల్లారావు గారు కూడా నోటితో అన్నం తినే నోటితో రైతన్నని మనకి ఒక ముద్ద అన్నం పెట్టే రైతన్నని ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళంతా కిరాతకులు, వీళ్ళంతా క్రూరులు ఎవరైనా ఉన్నారో ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు, నిన్న చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఉపన్యాసం ఇస్తూ ఆయన చాలా మంది ప్రధానమంత్రుల్ని ఎన్నిక చేయొచ్చు, నియమించవచ్చు, ప్రధానమంత్రుల్ని దించొచ్చు, లేకపోతే ఆయన ఇంకో మాట మాట్లాడారు, నాకు ఏ వ్యసనమూ లేదు. చంద్రబాబు నాయుడు గారికి వ్యసనం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్నారా? చంద్రబాబు నాయుడు గారు సిగరెట్ తాగుతాడనో, లేకపోతే బీడీ తాగుతాడనో, చంద్రబాబు నాయుడు గారు మందు తాగుతారనో, లేకపోతే ఎవరన్నా అంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏ అలవాటు లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటైలా ఒకటే అలవాటు ఆయనకి,
రాజకీయ వ్యభిచారం చేయటమే చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. రాజకీయాన్ని వ్యభిచారం చేస్తాడు ఆయన అసలు తాగుబోతాను ఎవరంటారు, తిరుగుబోతాను ఎవరంటారు, పేకాటాడతాను ఎవరన్నా అంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటల్లా ఒకే ఒక్క అలవాటు, రాజకీయ వ్యభిచారం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు ఇచ్చిన మామలు కొడతాడు, రాళ్లేసి కొడతాడు, కర్రలు పెట్టి కొడతాడు, కోడిగుడ్లు పెట్టి కొడతాడు, చెప్పులేసి కొడతాడు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను కూడా మనోవేదతో ఎన్టీ రామారావు గారి చావుకి చంద్రబాబు నాయుడు గారి కారణం కదా. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నిన్న మొన్న జరిగిన భూమా నాగిరెడ్డి గారి మరణానికి అంటే మానసిక క్షోభకి చంద్రబాబు నాయుడు గారి కారణం కదా. భూమా నాగిరెడ్డి గారు మా దగ్గర నుంచి వెళ్ళిపోతే మా పెద్దలందరూ కూడా వెళ్ళారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి అన్న అందరూ వెళ్ళి భూమా నాగిరెడ్డి గారి ఇంటికి వెళ్తే పాపం భూమా నాగిరెడ్డి గారు ఒకటే చెప్పాడు, అన్నా నేను మంత్రి అవడం మీకు ఇష్టం లేదా అని చెప్పి అడిగాడు. భూమా నాగిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి నువ్వెట్లా వెళ్తున్నావా అంటే 10 రోజుల్లోనా పట్టుమని 10 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు పాపం భూమా నాగిరెడ్డి గారు. 10 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తానన్న భూమా నాగిరెడ్డి గారు చెప్పులు అరిగేనట్టు తిరిగి 13 నెలల కాలం అంటే పోయిన ఫిబ్రవరిలో చేరాడు. 13 నెలల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ చెప్పులు అరిగే తిరిగి చనిపోయే ముందు రోజు విజయవాడ వచ్చి కలిశాడు. ఏం జరిగిందో మనకు తెలీదా? భూమా నాగిరెడ్డి నీకు మంత్రి పదవి ఇవ్వటం కుదరదంటున్నారయ్యా శిల్పా బ్రదర్స్, కుదిరితే మీ అమ్మాయికి ఇస్తావు. ఇది చెప్తే మనోవేదతో పాపం భూమా నాగిరెడ్డి చనిపోతే చంద్రబాబు నాయుడు గారు అలవాటు రాజకీయ వ్యభిచారం చేయటం ఆయనకు అలవాటు. దీన్ని గుర్తెరగాలి ప్రజలందరూ కూడా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.